హాయ్ ఫ్రెండ్స్, తుడరుం ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మోహన్ లాల్ గారు, శోభనా గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ మలయాళం, తెలుగు, తమిళ్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. మలయాళంలో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు ఈ మూవీ మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనం అన్ని లాంగ్వేజెస్లో మూవీని అయితే చూడొచ్చు. సో మూవీని తెలుగులో ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఈ మూవీ పైన, ఈ మూవీ స్టోరీ పైన నాకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మూవీ చూశాను. చూసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా లేదు మూవీ అనేసి అయితే నాకైతే అనిపించింది. అలాగే ఈ మూవీ స్టోరీ పరంగా చూసుకున్నా కూడా మనకు చాలా మూవీస్లో ఉన్నటువంటి ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండేటటువంటి కమర్షియల్ స్టోరీనే అనమాట ఇది. కాకపోతే డైరెక్టర్ దీన్ని ప్రజెంట్ చేసే విధానం కనుక చూసుకున్నట్లయితే అది బాగా చేయడం వల్ల మనకు మూవీ అనేది కొంచెం బాగుంది అనిపిస్తుంది తప్ప స్టోరీ పరంగా కూడా మనకి ఇందులో కొత్తగా అయితే ఉండదన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే స్టోరీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి కేరళలో ఉన్నటువంటి ఒక చిన్న ఊర్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన హీరో, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఇద్దరు పిల్లలు అయితే ఉంటారనమాట. మా హీరో వచ్చేసి ఒక ట్యాక్సీ డ్రైవరు. ఒకరోజు ఈయన ఏం చేస్తాడంటే ఈ ట్యాక్సీ ప్రాబ్లం ఉందని చెప్పేసి షెడ్లో వదిలేసి ఊరికి వెళ్తాడు. ఒక 2 రోజుల తర్వాత తిరిగి వస్తాడు. వచ్చి చూస్తే ఆయన ట్యాక్సీ ఇక్కడైతే ఉండదన్నమాట. అది ఏమైందని చూస్తే అది పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగితే దీంట్లో నుంచి గంజాయి అనేది స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు, అందుకనేసి కార్ పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టామని చెప్తారు. సో ఇక అక్కడి నుంచి ఈయన ఒక 2-3 రోజులు అక్కడ తిరుగుతాడు కార్ ఇమ్మని చెప్పేసి. కానీ వాళ్ళు ఇవ్వరు. ఒకరోజు అయితే ఫైనల్గా ఇస్తాము, కాకపోతే నువ్వు ఒక పని చేసి పెట్టాలి అంటారు. అది ఏంటి అంటే మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి వదలాలని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తారు. సో అలాగే పదండి అని చెప్పేసి ఈయన వాళ్ళతో వెళ్తాడనమాట. సో ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన హీరోకి కష్టాలు అనేటివి మొదలవుతాయన్నమాట. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ వల్ల హీరోకి వచ్చినటువంటి కష్టాలు ఏంటి, ఆ కష్టాల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది మనం మూవీలో చూడాల్సి ఉందన్నమాట. సో ఇదే స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ మనకి ఏ విధంగా ప్రజెంట్ చేశారంటే, మూవీ స్టార్ట్ అయ్యేదే మనకు ఒక మంచి ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. ఇది చూసిన తర్వాత మూవీలో ఏదో ఉండబోతుంది అని చెప్పి ఒక క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి కొద్దిసేపే ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మనం ఒక ఫ్యామిలీ స్టోరీ మూవీ చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే సీన్స్, ఫ్యామిలీ మధ్య వచ్చేటటువంటి ఆ సీన్లు, ఆ సాంగ్స్ ఇవి చూస్తే ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నామేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీ బంధాలు అవి ఇవి చూస్తూ ఉంటే ఇక్కడ మనకు చాలా ల్యాగ్ అనిపిస్తుంది. సో వన్స్ మూవీ అనేది ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుందంటే, హీరో ఎప్పుడైతే పోలీసు వాళ్ళతో కలిసి వెళ్తాడో అక్కడి నుంచి మళ్ళీ మూవీ అనేది టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి మూవీ మళ్ళీ అనేది బాగుంటుంది అనమాట. సో అలాగే మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో హీరోకి వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం హీరో ఏం చేశాడనేది 1 by 1 చెప్పుకుంటూ వస్తాడనమాట. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఒక మంచి ఎండ్ అయితే ఇచ్చాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో ఓవరాల్గా డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకొని చెప్పాడనేసి అనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా మూవీ కనుక చూసుకున్నట్లయితే స్టోరీ అంతా కూడా మనకు ఒక రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు. సో హీరో తనకు జరిగినటువంటి అన్యాయానికి ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనే ఒక పాయింట్తో మూవీని అయితే తీశాడు. సో దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కొంచెం కొత్తగా ట్రై చేయాలని చూశాడు డైరెక్టర్. దాంట్లో అయితే ఓకే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోహన్ లాల్ గారు, శోభనా గారు వీళ్ళిద్దరూ ఈ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. మెయిన్గా మోహన్ లాల్ గారు ఈ క్యారెక్టర్కి అయితే 100% సూట్ అయ్యారు. ఆయన చేసిన విధానం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా ఆయన తగ్గట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ ఏజ్లో కూడా ఆయన ఆ విధంగా కష్టపడి ఆ ఫైట్స్ అవి చేయడం అంటే సూపర్ అని చెప్పొచ్చు. సో చాలామంది స్టార్ హీరోస్, ఏజ్ అయిన హీరోస్ ఈయన చూసి నేర్చుకోవాలి. ఆ ఏజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్స్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈయనైతే అటువంటి క్యారెక్టర్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో మోహన్ లాల్ గారు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన కోసం అయితే మూవీని ఖచ్చితంగా చూడొచ్చు. సో నెక్స్ట్ శోభనా గారు, ఏం కూడా ఈ క్యారెక్టర్కి సూపర్గా సెట్ అయ్యారు. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో విలన్గా చేసినటువంటి ఇద్దరు ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్లు కూడా సూపర్గా ఉంటాయి. వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా అందరూ తమ క్యారెక్టర్స్కి సూపర్గా చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు కూడా సూపర్గా ఉంటాయి అనమాట. మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్ కూడా మనకు బాగుంటుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, మీకు కనుక రెగ్యులర్ ఫార్మేట్లో ఉన్నటువంటి మూవీస్ నచ్చుతాయి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీని చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసినట్లయితే మాత్రం మీకైతే మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు అని చెప్పొచ్చు. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.